హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అలాగనే 60 ఏళ్ళు పైబడిన వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ ఛార్జీలలో 25% రాయితీని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలోనే ఏ రాష్ట్రానికి చెందిన వృద్ధులైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ఏసీ బస్సులతో సహా అన్ని కేటగిరీల ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఈ రాయితీ వర్తిస్తుంది. ఇందుకోసం వృద్ధులు వారి వయసు 60 ఏళ్లు పైబడినట్లుగా గుర్తింపు కార్డు చూపించాలి. ఈ సదుపాయాన్ని కోరుకునే సీనియర్ సిటిజన్లు వారి ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్టు లేదా రేషన్ కార్డు వీటిలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఇక కోవిడ్ కారణంగా ఈ సదుపాయాన్ని కొంతకాలం పాటు నిలిపివేసిన తిరిగి 2022 ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇందుకోసం సంబంధించిన స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలు జారీ చేసిన వయసు ధృవీకరణ పత్రాలను ఆర్టీసీ సిబ్బంది అంగీకరించడం లేదని, పూర్తి ఛార్జీలతో కూడిన టికెట్లను జారీ చేస్తున్నారని సీనియర్ సిటిజన్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీ అందించే విషయంలో ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు, రేషన్ కార్డులను వయసు ధృవీకరణ పత్రాలుగా పరిగణించాలని ఆర్టీసీ సిబ్బందికి స్పష్టం చేసింది. ఇక డిజిటల్ రూపంలో కార్డు చూపించినా కూడా పరిగణించాలని పేర్కొంది. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లు వారి రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన భౌతిక రూపంలో లేదా డిజిటల్ రూపంలో గుర్తింపు కార్డును వయసు ధృవీకరణ కోసం అందించడం ద్వారా 25% రాయితీని పొందవచ్చని మరోసారి తెలియజేస్తున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇక ఇందుకు సంబంధించి సూచనలను నోటీసు బోర్డులు, గేట్ మీటింగుల ద్వారా సంస్థ ఉద్యోగులందరికీ తెలియచేయాలని, ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను ఆదేశించాలని అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, అన్ని జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారులకు స్పష్టం చేసింది.